హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుట్బాల్. అంటే మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా రవ్వ పొంగనాలు, రవ్వ దోశ అండి. ఈ విధంగా బ్యాటరీని కలుపుకుంటూ రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను. దోరగా వేపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ లో ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలన్నమాట. గ్లాస్ తో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఏ గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఉన్నది చల్లారిన తర్వాత ఈ విధంగా పెరుగు 1 గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా ఈ విధంగా బ్యాటరింగ్ ఉండాలన్నమాట. 2 గిన్నెల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. గిన్నెలోది పొంగనాలకి దోశకు అనమాట. సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. పొంగనాలు దాంట్లో కూడా సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలానే ఆనియన్ వేసి కొద్దిగా కరివేపాకు, పల్లీలు, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగినది పిండిలోకి వేసుకోవాలి. పెనంలోకి కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా నీట్ గా కాల్చుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలన్నమాట. రుచికరమైన పొంగనాలు రెడీ. హీట్ ఎక్కిన పాన్ ఈ విధంగా పిండి పోసుకొని బాగా